కాళేశ్వరంపై విచారణ స్పీడప్ చేసింది కమిషన్. ఈ నెల 31తో కమిషన్ గడువు ముగియనుండటంతో రేపటి నుంచి మరికొంతమంది ఇంజనీర్లను విచారించనుంది. ఇప్పటికే అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులందరినీ బహిరంగ విచారణతో క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తున్నారు కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు రిలేటెడ్ గా ఉన్న మాజీ ప్రస్తుత ఐఏఎస్ అధికారులను ఇన్వెస్టిగేషన్ కు పిలిచే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించి దీని మీద విచారణ కొనసాగుతూ ఉన్నది. దీని మీద పిసి ఘోష్ విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ కాళేశ్వరంకు సంబంధించి అందులో ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి దాంట్లో ఇంజనీర్లు ఎవరెవరు ఇందులో ఉన్నారు, భాగస్వాములు అయ్యారు, తర్వాత ఈ నిర్మాణ సంస్థకు సంబంధించి ఎవరెవరు దీంట్లో ఉన్నారు, ఎవరు నిర్మించారు, దీనికి సంబంధించి ఎవరెవరు అప్పట్లో ఉన్నారు, ఇట్లా ఓవరాల్గా ఒక పక్క డిజైనింగు, మరో పక్క ఈ ప్లానింగు, తర్వాత ఈ కట్టడాలు, సో ఈ ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఇట్లా అన్ని కోణంలో కూడా ఈ 3 బ్యారేజీలకు సంబంధించి దాని మీద పినాకి చంద్రఘోష్ దీని మీద కమిషన్ ఏదైతే ఉందో దీని మీద విచారణ కొనసాగుతూ ఉంది. అయితే విడతల వారీగా దీని మీద విచారణ చేస్తుంది. ఆ తర్వాత ఎవరెవరైతే కమిషన్ ముందొచ్చి వాళ్ళ అభిప్రాయాలను చెప్తా ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలను తీసుకున్న తర్వాత మళ్ళీ అది ఎంతవరకు నిజము ఏంటి, ఈ ఎంతవరకు వాళ్ళు నిజ వాస్తవాలు చెప్తా ఉన్నారు, గతంలో జరిగింది ఏంటి, ఇట్లా ఓవరాల్గా దాని మీద మళ్ళీ కమిషన్ అధ్యయనం చేస్తూ ఉన్నది. సో విడతల వారీగా ఒక వారం 10 రోజులు అధికారులను పిలిచి విచారణ చేయడం, తర్వాత దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మళ్ళీ మరో వారం రోజుల పాటు దాన్ని రిపోర్ట్ తయారు చేయడం, దాని మీద అధ్యయనం చేయడం. సో ఇట్లా ఈ పిసి ఘోష్కి సంబంధించినటువంటి కమిషన్ ఇది కొనసాగిస్తూ ఉన్నది. ఇక ప్రస్తుతం అయితే దీని మీద ఏదైతే ఈ అఫిడవిట్లు ఇచ్చారో, కమిషన్ ముందు హాజరయ్యి తమ అభిప్రాయాలను చెప్పారో, దాదాపు 50 మందికి పైగా అఫిడవిట్ల రూపంలో వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు. వాళ్ళందరినీ కూడా కమిషన్ బహిరంగ విచారణ పేరుతోని క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తుంది. ఇప్పటికే ఇంజనీరింగు, తర్వాత ఏఈ స్థాయి, తర్వాత క్షేత్రస్థాయిలో ఉండే ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి ఇంజనీర్లను, తర్వాత వీళ్ళ పై స్థాయిలో ఉండే ఇంజనీర్లను, ఇట్లా ఓవరాల్గా వీళ్ళందరినీ కూడా ఇప్పటి వరకు ఈ బహిరంగ విచారణలో భాగంగా వాళ్ళందరినీ కూడా పిలిచి క్రాస్ ఎగ్జామినింగ్ చేసింది. అయితే ఈ క్రాస్ ఎగ్జామినింగ్లో ఇంకా మరికొంతమందిని కూడా పిలిచే అవకాశం ఉంది. ఇక దసరా తర్వాత మరికొంతమంది ఈ క్రాస్ ఎగ్జామినింగ్కి హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇందులో ఏదైతే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో, ఐఏఎస్ ఆఫీసర్లు ప్రస్తుతం ఉన్న వాళ్ళు కొందరు, తర్వాత ఇప్పటికే కొంతమంది రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళు కూడా ఏదైతే ఈ కమిషన్ ఉందో ఈ కమిషన్కి వాళ్ళు ఉన్న టైంలో ఈ కాళేశ్వరకు ఈ ఐఏఎస్ అధికారులు రిలేటెడ్గా ఉన్నారు. ఆ నిర్మాణానికి సంబంధించిన దాంట్లో వీళ్ళు కూడా పాత్ర ఉంది, వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు కాబట్టి ఆ శాఖకు వీళ్ళు కూడా అక్కడ పనిచేశారు కాబట్టి వీళ్ళు కూడా అఫిడవిట్లను ఇచ్చారు కాబట్టి వీళ్ళను దసరా తర్వాత ఈ ఐఏఎస్ అధికారులను కొంతమందిని, తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను ఈ క్రాస్ ఎగ్జామినింగ్కు పిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ క్రాస్ ఎగ్జామినింగ్లో కొంతమంది అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వడం, తర్వాత కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధం లేకుండా పొందడం లేని సమాధానాలు ఇవ్వడం పైన కొంత కమిషన్ ఆగ్రహానికి గురైంది. తర్వాత వాళ్ళపైన కొంత సీరియస్ కూడా అయిన సిచ్యువేషన్ చూసాం. ఆ తర్వాత ప్రభుత్వానికి అలాంటి అధికారులు ఎవరైతే కమిషన్ ముందు హాజరయ్యి అఫిడవిట్లో ఇచ్చిన దానికి, క్రాస్ ఎగ్జామినింగ్ చేసిన దానికి పొంతన లేకుండా ఎవరైతే సమాధానాలు ఇచ్చారో తర్వాత కొంతమంది మాకు గుర్తు లేదు, మాకు సంబంధం లేదు, పై అధికారులు చెప్తేనే చేశాము, ఇట్లా వాళ్ళకు సంబంధం లేకుండా బాధ్యత రహితంగా ఎవరైతే సమాధానాలు చెప్పారో అలాంటి అధికారులకు సంబంధించిన దాని మీద కూడా సపరేట్గా కమిషన్ ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది. ఇటు ఒక పక్క కాళేశ్వరంకి సంబంధించి 3 బ్యారేజీలకు సంబంధించి ఏం జరిగింది అనేది ఒక రిపోర్ట్ అయితే, ఇక ఈ అధికారులు ఏం చెప్తా ఉన్నారు, ఎక్కడ తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరెవరి తప్పిదాలు ఉన్నాయనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ తయారు చేసే పనిలో కమిషన్ పడ్డది. ఇక ఈ కమిషన్కి సంబంధించి ఈ నెల 31తో గడువు ముగుస్తుంది. సో ఈ గడువు మళ్ళీ పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంకా విడతల వారీగా విచారణ కొనసాగుతూ ఉంటుంది. ఈ బహిరంగ విచారణ పేరుతోని క్రాస్ ఎగ్జామినింగ్ జరుగుతుంది కాబట్టి ఇది మరింత పెంచే అవకాశం కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఈ ఐఏఎస్ అధికారులతో పాటు గత ప్రభుత్వ హాయంలో ఉన్నటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన నిర్మాణం దాంట్లో ఎవరికైతే పాత్ర ఉంటుందో, అప్పుడు ఎవరెవరు అధికారులు అయితే ఎవరెవరు పాలకులు దీంట్లో ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా పిలిచే అవకాశం అయితే ఉన్నది. ఇప్పటికే చాలామంది అధికారులు కూడా క్రాస్ ఎగ్జామినింగ్లో కానివ్వండి, లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్లో కానీ, సో వాళ్ళందరూ కూడా పై స్థాయి అధికారులు చెప్పారని చెప్పేసి కమిషన్ ముందు చెప్పడం, మరికొంతమంది పై స్థాయి అధికారులేమో గతంలో ఉన్నటువంటి పాలకులు
చెప్పారు కాబట్టి మేము చేశాము, దాన్ని మాకు ఫోర్స్ చేశారు కాబట్టి అది చేయాల్సి వచ్చింది అని చెప్పేసి కొంతమంది ఉన్నత స్థాయి ఇంజనీర్లు చెప్పడం. ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిని చూస్తే గతంలో ఉన్నటువంటి పాలకులలో ఎవరెవరు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన దాంట్లో ప్రెజర్ పెట్టారు, ఎవరు దీనికి సంబంధించిన దాని మీద అధికారుల మీద ఒత్తిడి పెట్టారు, ఎవరు నిబంధనలు పాటించకుండా అధికారులని ఆ పనులు చేయమని చెప్పారు. ఇట్లా ఓవరాల్గా దీన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత గతంలో ఉన్నటువంటి పాలకులలో కొంతమంది అధికారులను, పాలకులను, నాయకులను కూడా పిలిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల 31తో ఇది పూర్తయ్యే అవకాశం అయితే కనబడతలేదు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఇంకా చాలామందిని అధికారులను విచారణకు పిలవాల్సి ఉన్నది, తర్వాత కొంతమంది ఐఏఎస్ అధికారులను విచారణకు పిలవాల్సి ఉన్నది. ఆ తర్వాత దాన్ని అధ్యయనం చేసి మళ్ళీ అవసరమైతే ఇంకెవరెవరిని పిలవాలి, వాళ్ళను మళ్ళీ క్రాస్ ఎగ్జామింగ్ చేయాలా, చేసి ఎవరెవరిని చేయాలి, ఇక గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న పాలకులలో ఎవరెవరు నాయకులను పిలిచే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఓవరాల్గా దీని మీద మరింత అధ్యయనం చేయడంతో పాటు ఇక విజిలెన్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో విజిలెన్స్ రిపోర్ట్ కూడా కావాలని చెప్పేసి కమిషన్ కోరింది. మరోపక్క వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ తయారు చేసే పనిలో విజిలెన్స్ అధికారులు పడ్డారు. తర్వాత వాళ్ళు కూడా కొంతమంది అధికారులను విచారణ చేసే అవకాశం ఉంది. రేపటి నుంచి కొంతమంది ఇంజనీర్లను కూడా విజిలెన్స్ అధికారులు విచారణ చేయనున్నారు. ఇట్లా ఓవరాల్గా విజిలెన్స్ రిపోర్టు, ఆ తర్వాత ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్లో ఏం చెప్పారు, విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్లో ఏమున్నది, తర్వాత కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా ఏం తేలింది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద ఫైనల్గా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి గడువును కూడా మళ్ళీ పెంచే అవకాశం అయితే కనబడుతున్నది. కాబట్టి ఓవరాల్గా ఈ 3 రిపోర్ట్లను అధ్యయనం చేసిన తర్వాత దీని మీద ఎవరు బాధ్యులు, ఎక్కడ లోపాలు జరిగాయి, నిబంధనలు ఎట్లా పాటించలేదు, సో ఎవరెవరు దీంట్లో ఉన్నారనే దాని మీద పూర్తి స్థాయిలో దీని మీద ఫైనల్గా ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది చంద్రిక.